సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. మందాకిని సరళ చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమ శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరణాశకాయ శ్రీనీలకంఠాయ వృషద్వయాయ తస్మై శికారాయ నమ శివాయ. వసిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చితశేఖరాయ ఇంద్రార్కవైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమ శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమ శివాయ. ఓం నమ శివాయ. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పెరియ పురాణం తమిళ పద్య ప్రబంధం నుండి 63 నాయనార్ల యొక్క చరిత్రలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. తెలుగులో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రాసినటువంటి వచన ప్రబంధం నుంచి మనం ఈ కథల్ని చెప్పుకుంటూ ఉన్నాం. చివరి దశకి వచ్చాము. అందులో షేక్కిలార్ పెరియ పురాణం రాసినటువంటి కవి అయినటువంటి గ్రంథకర్త అయినటువంటి షేక్కిలార్ యొక్క నాయనార్ యొక్క చరిత్ర కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మాణిక్య వాచకర్ అనేటువంటి గొప్ప శివభక్తుడు ఇతను. ఆ గొప్ప శివభక్తుడైనటువంటి మాణిక్య వాచకర్ అనేటువంటి తర్వాత ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఇతను కూడా నాయనార్ అయ్యాడు, కానీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిన తర్వాత అంటే ఇతడు ఆ తిరుతొండనాహి అనేటువంటి అది రాసిన తర్వాత సుందరమూర్తి అది రాసిన తర్వాత పుట్టినటువంటి వాడు ఇతను, వచ్చినటువంటి నాయనార్ ఇతను. అందుకని తర్వాత చెప్పుకోవడం జరుగుతోంది. ఆ తిరుతొండతోహు చెప్పేటువంటి సమయానికి ఇతను పుట్టలేదు ఇంకా. నిజానికి జ్ఞాన సంబంధార్ వాగీషుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వాళ్ళలాగా శివగణాల్లో చేరేటటువంటి గొప్ప శివభక్తుడు ఇతను. అంటే మనం తిరుజ్ఞాన సంబంధాల గురించి కానీ వాగీషుడి గురించి కానీ పానార్ గురించి కానీ ఎంత గొప్పగా చెప్పుకుంటామో అంత గొప్ప శివభక్తుడు మాణిక్య వాచకర్. తనకి నిజంగా శివుడు ఎన్నో విషయాల్లో సహాయపడ్డారు. అంటే తన భక్తి అలాంటిదన్నమాట. అతడు ఐహిక సుఖాలపైన ఎప్పుడు మోజు లేదు అతనికి. ఎప్పుడు కూడా ఆమిష్మిక సుఖం అంటే మోక్ష సాధన కోసమే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు అతను. ఆ మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తూ ఎప్పుడు శివుడిని ధ్యానిస్తూ ఉండేవాడు. శివుడి గురించి ఆలోచన చేసేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఒక యోగిలాగా ఉండేవాడే తప్ప ఎప్పుడు బాహ్య ప్రపంచం అంటే ఇష్టం ఉండేది కాదు. ప్రహ్లాదుడిలాగా. ప్రహ్లాదుడికి అంతే కదా, చిన్నప్పటి నుంచి హరినామ స్మరణమే కానీ వేరే విషయాలు ఏం పట్టేవి కాదు. చదువుకొని ఆయన అని హిరణ్యకశిపుడు అన్నప్పటికీ కూడా సరే అనేవాడు, వెళ్ళేవాడు, చదువుకునేవాడు, గురువుల దగ్గర చాలా వినయంగా ఉండేవాడు, వాళ్ళు చెప్పినవన్నీ నేర్చుకునేవాడు, మళ్ళీ హరినామ స్మరణం చేస్తూ తన దగ్గరికి వచ్చేవాడు. అలాగా ఇతను కూడా చిన్నప్పటి నుంచి కూడా యోగి పుంగవుళ్లాగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒక దేహంపై ఆసక్తి కానీ, ఒక బట్టలపై ఆసక్తి కానీ, లేకపోతే ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి కానీ ఎప్పుడూ లేదు అతనికి. ఈ మాణిక్య వాచకుడు పాండ్యుల రాజధాని అయినటువంటి మధురకు 30 మైళ్ళ కిలోమీటర్ల దూరంలో 30 మైళ్ళ దూరంలో ఉండేవాడు. ఒక ఊరున్నది, తిరునడపుండాయి అనేటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఉండేవాడు అతను మాణిక్య వాచకర్. ఒక అమాత్య శేఖరునికి పుట్టినటువంటి వాడు ఇతను. అమాత్య శేఖర విప్రవంశానికి చెందినటువంటి వాడు. అమాత్య శేఖరుడు అయినప్పటికీ కూడా అతని వంశం ఏంటి అంటే బ్రాహ్మణ వంశం, విప్రవంశం. అక్కడ జన్మించినటువంటి వాడు. పరంపరగా వస్తున్నటువంటి తెలివితేటలు అతని సొంతం. అధికమైనటువంటి తెలివితేటలు కానీ అధికమైనటువంటి జ్ఞాన సంపద కానీ అతనికి ఉండేదిట. విద్యాభ్యాసంలో అపారమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించేవాళ్ళట. ఇట్లా చెప్తే ఇట్లా అంటుకుపోయేవాట.
అటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాడట అతను. షట్శాస్త్రాల్లో కూడా పారంగతుడైపోయాడు. అన్ని శాస్త్రాలు చదివారు. 6 శాస్త్రాలు కూడా కంఠోపాఠంగా వచ్చేసాయి అతనికి బాగా. సాధారణంగా పాండ్యరాజులు ఏం చేస్తారు అంటే అమాత్య కులంలో జన్మించినటువంటి వాళ్ళని తన మంత్రులుగా పెట్టుకుంటారు, అంతే కదా. ఇప్పుడు విప్రవంశంలో జన్మించిన వాళ్ళు బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ అమాత్యులుగా ఎవరైతే అంటే మంత్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశంలో మంత్రి కుమారుడు మనవడు అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మంత్రులుగా చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి తెలివితేటలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక మంత్రికి కొడుకు పుట్టాడనుకో, ఆ మంత్రి ఆ తెలివితేటలన్నీ కూడా కొడుకు కూడా వస్తాయి. అట్లా ఆ మాణిక్యవాచకర్ కూడా అటువంటి పాండ్య రాజు ఒకతను మాణిక్యవాచకర్ని తన మంత్రిగా చేసుకోవాలని ఉత్సాహపడ్డారు. ఆ సాంప్రదాయం అనేటువంటిది ఉండేది ఆ కాలంలో. అమాత్య కులంలో సమర్థుడైనటువంటి మంత్రి కోసం వెతుకుతూ ఉన్నటువంటి పాండ్యరాజుకి మాణిక్యవాచకర్ కనిపించాడు. అపారమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి మాణిక్యవాచకుడు కనిపించంగానే అతను తన మంత్రి పదవికి అర్హుడని చెప్పేసి మంత్రి పదవిని తీసుకోమని చెప్పి అడిగేట, గ్రహించమని. మంత్రి పదవిని తీసుకో, రాజ్యాల్ని ఏలడానికి నేను బాగా మంచిగా పరిపాలించడానికి నీ సహాయం నాకు కావాలి, నువ్వు మంత్రిగా ఉండవలసిందంటే నేను ఉండను అన్నాడు. ఎందుకంటే నా మనస్సంతా ఎప్పుడో శివైక్యమైపోయింది, శివునికి చెందిపోయింది. కాబట్టి నేను ఎటువంటి పరిస్థితిలో కూడా నేను మంత్రి పదవిని అంగీకరించను అని చెప్పాడు. నాకు ఐహిక వాంఛల మీద ఆసక్తి లేదు, కాబట్టి నేను మంత్రి పదవిని నేను అంగీకరించను అన్నాడు. అయినప్పటికీ కూడా రాజుగారి మళ్ళీ అడిగట. అయినా కూడా రాజు ఆజ్ఞని త్రోసిపుచ్చాడట. వినమ్రంగానే, మళ్ళీ ధిక్కరించకూడదు కదా, రాజు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొడువా అంటారు. అందుకని చెప్పేసి వినమ్రంగానే అతను చెప్పాట. అయినప్పటికీ రాజు వాచకర్ని ఏదో ఒక విధంగా ఒప్పించి అతన్ని మంత్రి పదవిలో అధిష్ఠింపజేశాడు. మొత్తానికి బ్రతిమిలాడాడు, బామేలాడు, వాళ్ళతో చెప్పించాడు, వీళ్ళతో చెప్పించాడు, మొత్తానికి అతన్ని మంత్రి పదవిలో ఉంచాడు. బాధ్యతని సక్రమంగానే, మరి ఏదైనా బాధ్యత ఒప్పుకున్న తర్వాత మంచిగానే చేస్తాడు. అందుకని బాధ్యతని ఒప్పుకోవడం చేస్తున్నాడు, అటు శివభక్తిని రెండింటినీ కూడా సరి సమానంగా మనం త్రాసులో 2 పక్కల ఎట్లా సమానంగా వేస్తామో అలాగే ఇతను కూడా 2 పదవులను కూడా 2 బాధ్యతలను కూడా బాగా చేసుకుంటూ ఉన్నాడు. ఇరుకు పొరుగు రాజులతో శత్రుత్వాన్ని పెంచుకోవడం లేదు. శత్రుత్వాన్ని పెంచుకుంటే యుద్ధం చేయాలంటే సమయం వృధా అయిపోతుంది. అందుకని శత్రుత్వాన్ని పెంచుకోకుండా వాళ్ళతో మంచిగా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి మనకి డబ్బులు వచ్చేలాగా పరస్పరం అవగాహనతో మెలుగుతూ ఉన్నాడు మంత్రి అయినటువంటి వాచకర్. ఎంతోమంది ప్రజలకు ఉపయోగిస్తూ ధనాన్ని కూడా అవసరానికి ఎవరికి అవసరమో ధనము ఆ ప్రజలకి ధనాన్ని ఉపయోగిస్తూ అందరికీ మంచి పేరు తెచ్చుకున్నాడు. అందరి పట్ల కూడా బాగా మంచి పేరు తెచ్చుకొని అందరితో కూడా చాలా మంచిగా ఉన్నాడు మంత్రి మాణిక్యవాచకర్ అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు అతను. అప్పుడు కూడా ధనాగారం కూడా ఎప్పుడూ నిండే ఉండేలాగానే చేసుకునేవాడు. ఎప్పుడూ కూడా ధనాగారం నిండిపోయి ఉండేట్లా చేసుకునేవాడు. రాజ్య నిర్వహణ కార్యంలో మునిగి తేలేవాడు. మళ్ళీ ఎట్లాంటి రాజ్యకార్య నిర్వహణలో ఉన్నప్పటికీ భక్తిని మర్చిపోయేవాడు కాదు, శివభక్తి పరాయణుడై ఉండేవాడు. అయితే కొంతకాలానికి ఏం జరిగింది అంటే రాజ్యంలో నాస్తికవాదం పెరిగిపోయింది. దేవుడు లేడు అనేటువంటి వాదం పెరిగిపోయింది. అలాంటి వాదం ఏంటంటే ఇద్దరు రేపితే మిగిలిన వాళ్ళు లేచిపోతారు. అట్లా నాస్తికవాదం ప్రబలిపోయింది. కామవాంఛ పెరిగిపోయింది. కామవాంఛ కోరికలు ఎక్కువైపోయాయి. నాకు అది కావాలి ఇది కావాలని అమ్మాయిలు నేర్పించడము, లేకపోతే సడన్గా ఆ రాజ్యంలో అంతా మారిపోయింది. ప్రజల యొక్క వ్యవహారం అంతా కూడా మారిపోయింది. ఒక పక్కేమో కామవాంఛ పెరిగిపోయింది, ఒక పక్కేమో అది కావాలి ఇది కావాలని కోరికలు పెరిగిపోయాయి. ఇట్లా అంటే ప్రజలంతా కూడా నాస్తికవాదంలో మునిగిపోతున్నారు. అంటే నాస్తికవాదం అంటే ప్రజలు దేవుడే లేడు అనేటువంటి ఒకనొక నాస్తికవాదాన్ని అతను మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఆ మాయలో పడిపోయి, ఆ చెడు మాయలో ఎవరో చేసినటువంటి చెడు మాయలో పడిపోయి ప్రజలందరూ కూడా ఇలా మారిపోతుండడాన్ని చూసి సహించలేకపోతున్నాడు పాపం. అతను జ్ఞాన సంపన్నుడు కదా, కాబట్టి ఎందుకు ప్రజలు ఈ విధంగా మారిపోయాడు? ఇంత దైవక్షేత్రం శైవక్షేత్రాలు ఇన్ని ఉన్నటువంటి ఈ ప్రదేశంలో దేవుడు లేడు అనేటువంటి నాస్తికవాదం ప్రబలడం ఏంటి అని బాగా బాధపడుతూ ఉన్నాడు అతను. ఈ మాణిక్యవాచకర్ ఎందుకు ఇలా జరుగుతోంది ప్రజల పట్ల, ప్రజల్లో ఎందుకు ఇది మార్పు వచ్చేదని, ఈ మార్పుని సక్రమం చేయడానికి ఆ శివుడికే సరిపోతుంది, కానీ మానవ మాత్రులు ఎవరు కూడా చేయలేరు. ఒక సమూహం మారినప్పుడు ఆ సమూహాన్ని ఎదుర్కోవడం ఒక వ్యక్తి వల్ల అవుతుందా, ఒక రాజు మంత్రి వల్ల అవుతుందా? కాదు.
దానికి ఏం చేయాలి అంటే శివుడే చేస్తాడు, ఆ శివుడు చేయవలసింది ఇంకోటి ఏం లేదు అని అతను బాగా అట్లా అంటే ఇదే అదని చూసుకుని ఏం చేస్తారంటే దండయాత్ర చేయాలని చెప్పి కూడా శత్రురాజులు ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడైతే రాజ్యం అల్లకల్లోలంగా ఉందో అప్పుడు శత్రురాజులు కూడా దేశానికి దండయాత్రకు రావాలి అని అనుకుంటారు కూడా. అలా మళ్ళీ మన రాజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పాండ్యరాజు కూడా మళ్ళీ శత్రు దేశాలకు వెళ్ళి యుద్ధం చేయాలనుకుంటాడు, సైన్యాన్ని రెట్టింపు చేయాలనుకుంటాడు. వాళ్ళని వీళ్ళని సైన్యులుగా పిలుస్తుంటారు. మాణిక్యవాచకర్ చెప్తాడు, ఈ సందర్భంలో ఇట్లా చెయ్యొద్దు, సైన్యాన్ని రెట్టింపు చేయాలంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తారో తెలియదు కదా, మళ్ళీ వాళ్ళు కూడా నాస్తికవాదం ప్రబలింపచేస్తే కష్టమవుతుంది కదా, రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోతుంది, బాగుండదు, వద్దు రాజా అని చెప్తాడు. అతని మాటలు వినడు అతను. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయవలసిందే, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాభివృద్ధి అంటే రాజ్యాన్ని విస్తరపరచుకోవాలనేటువంటి వాంఛతో ఉంటాడు రాజుగారు. రాజు యొక్క ధర్మం అదే నిజానికి. రాజ్యాన్ని ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూ ఉండాలి, క్షత్రియ ధర్మం కాబట్టి రాజ్యాన్ని విస్తరపరచుకుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూ ఉండాలి. అయితే ఆ వాంఛ పెంచుకుంటే రాజు మాటలు, మంత్రి ఆ వాచకర్ చెప్పేటువంటి మాటలు ఇతనికి ఎక్కలేదు రాజుకి. ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేసుకోవాల్సిందే, సైన్యాన్ని పెంచాలి, వేరే దేశాలపై వెళ్ళాలి, రాజ్యాన్ని విస్తరపరచుకోవాలనేటువంటి ఆలోచనతోనే అతను ఉన్నాడు. అయితే ఆ దానికోసం ఏం చేశాడు అంటే చాలా ధనాన్ని ఖర్చు పెట్టి, అప్పట్లో మనకి ఈ సముద్రం నుంచి కానీ అరబ్బీలు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే గుర్రాలని, రకరకాలైనటువంటి గుర్రాలని అమ్మేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి. ఆ గుర్రాలని అమ్ముతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక గుర్రపు గుంపును తీసుకొని పాండ్య దేశం సరిహద్దులైనటువంటి సముద్రం దగ్గరికి తీసుకొచ్చారట అరబ్బీలు. అయితే అటువంటి గుర్రాలన్నిటిని కొనుక్కుని రావాల్సింది అని చెప్పేసి ఇతనికి అప్పచెప్పారు. మాణిక్యవాచకరికి డబ్బులు ఇచ్చి అప్పచెప్పారనమాట రాజుగారు. అంటే ఈ సందర్భంలో వద్దు, డబ్బులు ఖర్చు చేయకూడదు వృధాగా, దేశమంతా అల్లకల్లోలంగా ఉంది, రాజ్యమంతా వద్దు అని చెప్తే ఆయన వినిపించుకోవడం లేదు రాజుగారు. ఇంకా మారిపోయాడంతే, ఇంకా ఆయన అన్నమాటే మాట. ఏం చేయాలా, గుర్రాలని అనే అది తీసుకురమ్మని చెప్తే సరే అని చెప్పి బయలుదేరతాడు ఇతను. బయలుదేరి వెళ్తూ మొత్తానికి ఆ సముద్ర తీరం దాకా వెళ్దాం అనుకునేసరికి మార్గ మధ్యలో ఆయాసంతో సరే కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరదామని పెరుందురై అనేటువంటి ప్రదేశంలో విశ్రాంతి కోసం ఆగుతాడు మాణిక్యవాచక. విశ్రాంతి కోసం ఆగేటప్పటికీ అక్కడ ఒక సన్యాసి, ఒక యోగి అద్భుతంగా చెప్తూ ఉంటాడు శివుడి యొక్క విశేషాలు, శివతత్వం, ఇవన్నీ కూడా అద్భుతంగా చెప్తూ ఉంటాడనమాట. అయితే యోగి పుంగవులు చేయాల్సిన పనులేంటి, తపస్సంపన్నులు సాధించాల్సిందేంటి, ఇవన్నీ కూడా అద్భుతంగా చెప్తూ ఉంటాడు, ప్రబోధిస్తూ ఉంటాడు. ఒక చెట్టు కింద కూర్చొని సన్యాసి బోధిస్తూ ఉంటాడు, భగవద్ విషయాలన్నింటినీ కూడా బోధిస్తూ ఉంటాడు, అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా బోధిస్తూ ఉంటాడు. ఎంతో ఆసక్తితో వింటూ ఉంటారు ప్రజలందరూ కూడా. ఇతనికి కూడా చాలా ఆకర్షితుడవుతాడు. ఇంకా నిజంగా దైవ సంబంధమైనటువంటి విషయాలంటే ఇంకా ఆసక్తి ఎక్కువ కదా మాణిక్యవాచకర్కి. అందుకని చెప్పి ఇతను కూడా ఏం చేస్తాడంటే దగ్గరికి వెళ్ళి ఆ యోగి పుంగవుడు చెప్పేవన్నీ కూడా శ్రద్ధగా ఆలకిస్తాడు. ఆలకించి తన్మయులైపోతూ ఉంటాడు. ప్రజలందరూ తన్మయులవుతారు, అట్లాగే ఈ మాణిక్యవాచకుడు కూడా తన్మయుడైపోతూ ఉంటాడు. తను చెప్పేటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ శివుడు దిగి వస్తున్నాడా అన్నట్టుగా చెప్తుంటాడనమాట అతను. నిజంగా మనం కూడా ఎక్కడైనా ప్రవచనానికి వెళ్ళినప్పుడు అసలు ఇహలోకాన్ని మర్చిపోతాం, అంత గొప్పగా చెప్పేటువంటి పండితులు ఉంటారు కొంతమంది. అట్లా చెప్పేటప్పుడు మనల్ని మనం మర్చిపోయి ఆ చెప్పేటువంటి విషయాల్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటాం, అసలు ఇహలోకాన్ని కూడా మర్చిపోతాం ఒక్కొక్కసారి. అలాంటి సందర్భంగా ఇతరు వాచకరు సన్యాసి పాదాలకి నమస్కరించి, స్వామి మీరు ఏమీ చేయలేని అయోమయ పరిస్థితిలో నేనున్నాను, నా సమస్యని మీరే గట్టెక్కించాలి అన్నాడు. శివుడికి మొరపెట్టుకుంటున్నాడు ఒక పక్క స్వామికి కూడా సాష్టాంగ ప్రణామం చేసి, నేను చాలా సమస్యలతో ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నాకు ఇష్టం లేని పని రాజుగారు అప్పచెప్పారు. తర్వాత రాజుగారు అసలు వేరే మార్గాన్ని తొక్కుతున్నారు, ప్రజలంతా కూడా అల్లకల్లోలంగా ఉంది రాజ్యమంతా కూడా, ఈ సమస్యలతో నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు, నా సమస్యల్ని గట్టెంకించండి స్వామి అని చెప్పేసి ప్రార్థించాడు. అయితే నాకేమో ఈ అరబ్బీల దగ్గర ఆ గుర్రాలని కొనుక్కోవడానికి అంత సొమ్ము వ్యయం చేయడం వ్యర్థం అనిపిస్తుంది నాకు. రాజు ధనాగారం నుంచి అంత సొమ్ము తెచ్చుకొని ఆ గుర్రాలని కొనడం ఇప్పుడు అవసరమా
అంటే రాజుగారు తీసుకుని రమ్మన్నారు. నాకేం చేయాలో బోధపడటం లేదు అని స్వామికి విన్నవించుకున్నారు ఆయన ఆ యోగికి. అతన్ని ఆశీర్వదిస్తూ ఎంతో కారుణ్యాన్ని కురిపించాడట ఆ యోగి. నువ్వేమీ బాధపడకు వాచికర్, యోగి సన్నిధానంలో ఉన్నంత వరకు కూడా నీకేమీ కాదు. ఇక్కడ ఒక దివ్యానుభూతే పొందుతావు తప్ప ఇంకోటి అనుభూతి ఏమి ఉండదు. నిజంగానే తాను మర్చిపోయాడు, తన తనువు తాను మర్చిపోయాడు వాచికర్ ఆ యోగి పుంగవుడి దగ్గర. సద్గురువు కలిగినంత ఆనందం కలుగుతుంది మనకి. ఎప్పుడైనా కూడా మన సద్గురువు కలిగేటువంటి ఆనందం చాలా విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మరి ఏం చేయాలి నేను అని ఉన్న విషయం అంతా చెప్తాడు వాచికర్ ఆ యోగి పుంగవుడితో. అట్లా గుర్రాలు కొనుక్కుని రమ్మన్నారు. నాకేమో ఇష్టం లేదు, ఆ ధనాన్ని వ్యయం చేయడం ఇష్టం లేదు. రాజ్యమే బాగోలేనప్పుడు ఈ గుర్రాలు తీసుకుని అవి తీసుకుని ఎందుకు నేను వెళ్ళడం అని ఆలోచిస్తున్నాను నేను అంటే, ఆ యోగి పుంగవుడు అంటాడు, నువ్వేమీ మాట్లాడకు, ఎవరొచ్చినా వచ్చే శ్రావణ మాసానికి గుర్రాలు వస్తాయి అని చెప్పు. వచ్చే శ్రావణ మాసానికల్లా గుర్రాలు ఉంటాయి రాజ్యంలో అని చెప్పి పంపించమంటాడు. అంటే ఆ రాజుకి డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది. ఏంటి ఇంతకాలం అయింది రాలేదు ఇతను, గుర్రాలు కొనుక్కుని వస్తాను అన్న మనిషి ఇంకా ఇంతవరకు కూడా ఏ విధంగానూ కూడా రాలేదు, ఏం జరుగుతోంది అని భటుల్ని పంపిస్తాడు అతని దగ్గరికి. పంపిస్తే ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వస్తే ఇతను ఇక్కడ కూర్చునేటప్పటికీ అతని గురువుగారు చెప్పేటువంటి శివైక్య బోధనల వల్ల అతడు పరవశించిపోయి అదే లోకంగా ఉంటున్నాడు అనమాట. ఇంకో విషయాలు ఏం పట్టట్లేదు. అదొకటి మాత్రం అడిగాడు, నేను గుర్రాలు కొనాలంటే నాకు ఇష్టం లేదు, వ్యయం చేయడం ఇష్టం లేదు ఈ సందర్భంలో. అంటే ఏమీ మాట్లాడకు, ఎవరొచ్చి చెప్పినా రాజుగారు అడిగినా వచ్చే శ్రావణ మాసానికి గుర్రాలు ఉంటాయని చెప్పి ఒకటే మాట అంతే అని చెప్తాడు యోగి పుంగవుడు. సరే అనుకుంటాడు. ఇక ఆ శివైక్య బోధనలో మునిగిపోతాడు అతను. అప్పుడు వెంటనే కవితాధార శక్తితో అతను ఆత్మసాక్షాత్కారం పొందాను నిజంగా నేను అని చెప్పేసి ఆ యోగి పుంగవుని యొక్క బోధనలకి అతడు పరవశించిపోయి, నాకు నిజంగా శివుడు అంటే ఎక్కడో లేడు, మీలోనే శివుడు కనిపిస్తున్నాడు నాకని చాలా పొంగిపోయి అట్లా అతనితో బాగా అతని బోధనలకి ఆకర్షితులైపోయి అతనికి లొంగిపోతూ ఉంటాడు. ఏదైనా సరే ఓ లయకారుడి ఆ శివుడిలో నన్ను ఐక్యం చేసేటట్టుగా చెయ్యండి అని చెప్పేసి ఆ యోగి పుంగవుడితో కూడా చేస్తూ ఉంటాడు. అట్లాగే నీవు శ్లోకాలతో స్వామిని ప్రార్థించు, నీవు స్వయంగా రాసినటువంటి శ్లోకాలతో నువ్వు స్వామిని ప్రార్థించు, అప్పుడు నీ స్వామిని మొరని ఆలకిస్తాడు అని చెప్పేసి అంటాడు యోగి పుంగవుడు కూడా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అతను ఆ పని చేస్తూ ఉంటాడు. అయినా నన్ను ఈ ఐహిక బంధాల నుంచి విముక్తిని చేసి నేను ఇంకా బ్రతకడం అనవసరం. ఇంత లోపల ఏం జరుగుతుంది, అతను కొనాలనుకున్నటువంటి గుర్రాలన్నీ కూడా వేరే రాజు కొనుక్కుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, సముద్రం దగ్గర నుంచి. అప్పుడు రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది. నేను గుర్రాలను కొనమని పంపిస్తే డబ్బులు తీసుకుని వెళ్ళిన మనిషి గుర్రాలను కొనకుండా అక్కడెక్కడో ముక్తి మార్గం అని శైవ మార్గం అని చెప్పేసి ఆ యోగి పుంగవుడి దగ్గర కూర్చుని పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ డబ్బులు ఏం చేస్తారో తెలియదు, అక్కడ ఒక ఆలయం కట్టించేస్తాడు. పైగా ఆ దగ్గరలో ఒక ఆలయం కట్టించేసి శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు అతను. అంటే అతనికి ఇచ్చిన డబ్బులంతా కూడా అట్లా వ్యయం చేసేసాడనమాట. అతని చాలా కోపం వచ్చేసింది రాజుగారు, నేను చెప్పిన పని ఏమిటి, అతను చేసే పని ఏమిటి, ఈ విధంగా చేశాడని చెప్పేసి. అంటే ఇక తను ఊరికే పాండిత్యం కవిత్వం చదవటం పాడటం, అసలు అతన్ని శివభక్తి పరాయణుడిగా మారిపోతాడు పూర్తిగా వాచకరు. ప్రార్థన శ్లోకాలతో అతన్ని అలరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరే నేను ఎట్లాగైనా నీ దగ్గరికి తీసుకువెళ్ళి స్వామి, నేను ఇంకా బ్రతకడం అనవసరం, నేను ఈ లోకంలో బ్రతకలేను, నేను ఇటువంటి మనుషుల మధ్య నేను ఉండలేను అని చెప్పేసి అతను ప్రార్థిస్తాడు శివుణ్ణి. ప్రార్థిస్తే ఆకాశం నుంచి వినిపిస్తుంది, నీకు అప్పుడే రాదు, ఇంకా నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, నువ్వు ఇంకా చాలా కవిత్వం రాయాలి, నువ్వు ఇంకా భూలోకంలో చేసేటువంటి ప్రయత్నాలు చాలా ఉన్నాయి, కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా నువ్వు చేయవలసింది అని ఒక అమృత గుడికల్ లాంటి మాటలు వినిపించాయి ఆకాశం నుంచి. నీకప్పుడే మరణం అనేటువంటిది, నీకప్పుడే శివైక్యం అనేటువంటిది జరగని పని అని మాటలు వినిపించేసరికి ఇంకా నువ్వు చేయవలసిన కార్యం భూలోకంలో ఉంది, అందుకని నువ్వు అక్కడ ఉండవలసిందే అని మాటలు ఇచ్చే ఆకాశం నుంచి. నిజంగా పరవశుడైపోయి, ఓహో ఇంకా ఏముందో కదా, ఇంకా నేను అనుభవించాల్సిన పాపం కానీ పుణ్యం కానీ ఇంకేముందో కదా భూమి మీద అనుకుంటాడు వాచికర్. అరే అనుకున్నప్పుడు తనకిచ్చినటువంటి సొమ్ములోంచి అంతా కూడా
తీసి మహోన్నతమైనటువంటి అందమైనటువంటి ఆలయాన్ని కట్టిస్తాడు. అంటే ఇదేనేమో చేయవలసింది, శివుడు ఇదే కోరుకున్నాడేమో నా చేత ఆలయం కట్టించుకోవడం అనుకుంటాడు, అతను చేస్తాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. గడిపోయిన తర్వాత కొంతమంది ఇదే సమయం అనుకొని భటులు కొంతమంది వచ్చి ఎక్కిస్తారు రాజుకు బాగా. రాజా రాజా, నువ్వు చెప్పినటువంటి మాణిక్య వాచిక బాగా దగ్గరికి తీసావు కదా, మంత్రి పదవి ఇచ్చావు, దానికి చాలా డబ్బులు ఇచ్చావు, ఆ డబ్బులన్నీ తీసుకుపోయి గుర్రాలని కొనుక్కురమ్మన్నావు. అతను ఏం చేస్తున్నాడో తెలుసా, ఎక్కడో చోట కూర్చుని ఒక ఆలయం కట్టించేసి ఆ డబ్బులన్నీ వృధా చేశాడు. నువ్వు చెప్పినటువంటి పనిని చేయలేదు. ఆ గుర్రాలు కూడా వేరే రాజులు కొనుక్కుని వెళ్ళిపోయారు అని చెప్పి ఇతని మీద ఇంకా ఉన్నవి లేనివి కూడా కల్పించి చెప్తారు. అసలు ఆలయం కట్టించి ఇప్పుడు అతనే బిచ్చమెత్తుకుంటున్నాడు. అతని దగ్గరే డబ్బు లేకుండా అయిపోయింది. అతను తినడానికే తినలేక అక్కడ బిచ్చమెత్తుకుని బతుకుతున్నాడు అని చెప్పేసి చెప్తాడు. ఆ పిచ్చివాడైపోయాడు అతను. అంటే నిజంగా ఆ పిచ్చిని తొలగించండి, అతనికి కలిగినటువంటి ఆ పిచ్చిని తొలగించండి అని చెప్పి భటులంతా కూడా రాజుగారికి అనేప్పటికీ రాజుగారికి చాలా కోపం వస్తుంది. అరివర్ధనుడు, ఆ రాజుగారు అరివర్ధనుడు పేరు, అతను చాలా ఆగ్రహించి మాణిక్యవాచకుని తీసుకురమ్మని చెప్పి భటుల్ని పంపిస్తాడు. తీసుకురండి, ఎట్లాగైనా సరే కట్టేసి తీసుకురండి అని. సరే వాళ్ళు అక్కడికి వెళ్తారే కానీ అతన్ని కట్టే బుద్ధి కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా అతను ఎట్లాంటి వాడు, మంచి బుద్ధి సంపన్నుడు, తెలివితేటలు కలిగిన వాడు, జ్ఞాన సంపన్నుడు. అతను చూస్తే ఒక యోగి పుంగవుడిలాగా ఉన్నాడు, శివుడికి మారురూపంలాగా ఉన్నాడు అతను. అతన్ని ఎలా కట్టి తీసుకుపోగలరు వాళ్ళు? కాబట్టి చూస్తారే కానీ అతన్ని ఇంకా ఏం చేయలేరన్నమాట. చూసి వారు మంత్రిని చూసి, అయ్యా మిమ్మల్ని రాజుగారు తీసుకురమ్మన్నారు, రాజుగారు చాలా ఆగ్రహిస్తున్నారు, మీరు మాతో రావాల్సింది, రాజుగారి ఆజ్ఞ ఇది అని చెప్పేసి చెప్తే, ఈశ్వర నన్ను ఏం చేయమన్నావు, ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు రాజుగారు రమ్మంటే వెళ్ళడానికి ఏమీ ఇబ్బంది లేదు, ఏదన్నా అడిగినా సమాధానం చెప్పడానికి ఇబ్బంది లేదు. కానీ నేను నిన్ను విరిచి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కానీ నేను ఏం చేయాలని బాగా బాధపడుతూ ఏడుస్తాడు. అయితే ఇవేమీ భయపడకు, పిలిచారు కదా వెళ్ళు. మళ్ళీ అది కూడా ఆ సమయంలో కూడా మళ్ళీ శివుడే చెప్తాడు మాటలు ఆకాశం నుంచి, ఓ ఆచక నువ్వేం బాధపడవాకు, వెళ్ళు. మళ్ళీ యోగి పుంగవుడు కూడా చెప్తాడు, నువ్వు వెళ్ళు, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట చెప్పి, ఏంటంటే శ్రావణ మాసం కల్లా గుర్రాలు వస్తాయి అని చెప్పు. గుర్రాల గురించే కదా అతను అడిగేది, డబ్బులు ఏం చేసావనే కదా. మీకు శ్రావణ మాసం కల్లా గుర్రాలు వస్తాయి అని. ఒక శ్రావణ మాసం వెళ్ళిపోయింది, ఇంకో శ్రావణ మాసం కల్లా వస్తాయని చెప్పండి. సరే సరే అలాగే అని సరే సంకోచించకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని చెప్తాడు అతను. నేను గుర్రాల కోసం ఇచ్చినటువంటి సొమ్మునంతా ఏం చేసావు, ఏం చేసావు, అందరికి పంచి పెట్టావా, ఏం చేసావని రాజుగారు గట్టిగా నిలదీసి అడుగుతాడు. అయ్యా శివకటాక్షంతో మన ప్రజలందరూ కూడా బాగుంటారని ఒక ఆలయం కట్టించాను. అందరూ కూడా కామపిశాచులైపోయారు, కోరికలు ఎక్కువైపోయాయి, తర్వాత ఇష్టం వచ్చినట్టు వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారు, శత్రురాజులతో వెళ్ళిపోతున్నారు, మన రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది కదా, ఇదంతా చక్కబడుతుందని శివకటాక్షం కోసం నేను ఖర్చు పెట్టానని చెప్తాడు అతను. అంటే ఏంటి మీ అతి తెలివితేటలా ఏంటి, నువ్వు కట్టింది గుడ ఒక రాయితో కట్టావా, ఏం చేసావు, అది ఇదని బాగా రాజుగారికి కోపం వచ్చి నిలదీస్తాడు. నీ ధనమంతా కూడా పరమేశ్వరునికే వినియోగించానే తప్ప ఇంకొక పైసా కూడా నేను ముట్టుకోలేదు రాజా. వీళ్ళంతా కూడా ప్రజలందరూ కూడా పవిత్రులైపోతారు దానివల్ల. అంటే ఒక ఆలయం కట్టించాను అంటే రాజుగారి సొమ్మైనా సరే ఆలయం కట్టించాను అంటే అదంతా ప్రజలకే చెందుతుంది కదా, రేపు పొద్దున ప్రజలే కదా పూజ చేసేది దేవాలయాల్లో. కాబట్టి ప్రజలందరూ కూడా పునీతులు అవుతారు, దీనివల్ల మీకేమీ నష్టం లేదని చెప్తాడు. ఇది శివాజ్ఞ వల్లే జరిగింది, ఇది శివాజ్ఞ వల్లే జరిగింది. నేను అనుకుంటే అయ్యే పని కాదు, మీరు అనుకుంటే అయ్యే పని కాదు. ఈ డబ్బు దానికి వినియోగించవలసి ఉంది, దానికే వినియోగించడం జరిగింది. సరే మంత్రి చెప్పినటువంటి మళ్ళీ శ్రావణ మాసం వచ్చింది, కానీ గుర్రాలు మాత్రం రాలేదు. వాచకుడు మళ్ళీ ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన మాణిక్య వాచకుడు, పరమేశ్వర ప్రజలంతా కూడా నన్ను పిచ్చివాడు అంటున్నారు, ప్రజలంతా కూడా పిచ్చివాడు అంటున్నారు నన్ను, ఇది ఎలా నేను నీ పూజ చేయకుండా ఉండలేను, యోగి పుంగవుల్లాగా ఉంటే ఆ పూజ చేయకుండా ఉండలేను, పూజ చేస్తే ప్రజలేమో ఈ పిచ్చివాడు అంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టామంటున్నారు, ఎలాగా ఈ సంసార సాగరం నుంచి నన్ను గట్టెక్కించు, అంటే ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో నీ దగ్గరికి, ఆత్మను నీకు ఎప్పుడో అర్పించేశాను,
నా మనసంతా నీ దగ్గరే ఉంది, నా ఆత్మ అంతా నీ దగ్గరే ఉంది. ఇక ఏం జరిగినా కూడా అంతా నీదే, ఏమి జరిగినా కూడా అంతా నీదే అని చెప్పి అన్నాడు. అంతా నీకే అన్నాడు. ఏం జరిగినా కూడా అంతా నీదే, అంతా నీకే అని చెప్పేసి వేడుకున్నాడు. హరిమర్దనుడు చాలా కోపంతో మాణిక్యవాచకుణ్ణి బంధించమని ఆజ్ఞాపించేశాడు. అందరూ కలిసి బంధించారు అతన్ని, మాణిక్యవాచకుని. రాజు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా, కాబట్టి అతన్ని బాగా బాధ పెట్టారు. కొరడా దెబ్బలు కొడుతున్నారు. ఈషా, ఈ బాధలు భరించలేకున్నాను నేను. ఇంతటి విషయాన్నైనా భరించవచ్చు, కానీ ఈ బాధను భరించలేకపోతున్నాను. నన్ను కొడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు అని చెప్పి అతను మాణిక్యవాచకరు అన్నారు. తర్వాత కథ తర్వాత చెప్పుకుందాం. స్వస్తి.